దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ వాక్య సందేశాలు మీకు ఆశీర్వదకరంగా ఉండాలని, మీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపాలని, దినదినము దేవునికి సమీపంగా మీరు జీవించాలని ప్రార్థనపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తుందని చెప్పాను. ఈ మాటలు ఇస్సాకుతో చెబుతున్న మాటలు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇస్సాకు ఇప్పుడు ఎక్కడున్నాడు? గెరారు అనే ప్రాంతానికి వచ్చాడు. ఎందుకంటే కనాన్ దేశంలో కరువు వచ్చింది కాబట్టి గెరారు దేశానికి వచ్చాడు. ఆ గెరారు దేశంలో అబీమెలెకు అనే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. అక్కడికి వచ్చి అక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకుని ఏ బావులైతే అబ్రహాం కట్టాడో మరలా ఆ బావులు అన్నింటినీ కూడాను పునర్నిర్మిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే తన తండ్రి అయిన అబ్రహాం కట్టినటువంటి బావులు ఫిలిస్తీయులు ఏం చేస్తారంటే పూర్తిగా మూసివేశారు, మట్టితో కప్పివేశారు. ఆ కప్పివేసినటువంటి ఆ బావుల్ని మరలా ఇస్సాకు వాటిని త్రవ్వి ఆ నీటి ఓటల్ని రప్పించి వ్యవసాయం చేయడం కోసం వాటన్నిటిని కూడాను మూసివేయబడినటువంటి ఆ బావులన్నింటినీ మరి తెరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ గెరారు దేశం ఉన్నటువంటి వారికి, ఇస్సాకు మరి సేవకులకి జగడం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో పూడ్చివేసినటువంటి ఆ బావులన్నింటినీ తెరుస్తూ వస్తున్నాడు ఇస్సాకు. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్సాకు నువ్వు భయపడకు, నీకు నేను తోడుగా ఉంటాను. కనుకనే ఇస్సాకుని దేవుడు ఏం చేశాడంటే అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు మన జీవితంలో మనం అభివృద్ధి చూస్తాం. ఏదైతే బావులన్నీ మూసివేసాయో, మట్టితో పూడ్చివేశారో వాటన్నిటిని తెరవజేస్తున్నాడు కదా. నా జీవితంలో ఏవైతే ఇంకా నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం లేదు, ఎలాంటి దీవెన లేదు, ఇంకా నా జీవితం ఇంతే అని నీవు నిరాశకు నిస్పృహకు గురవుతున్నావా? అలాంటి పరిస్థితుల్లో మరలా వాటిని పునర్నిర్మించి నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగించి ఒక నూతనమైనటువంటి అనుభవానికి నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇస్సాకు జీవితంలో అలా జరిగింది కదా. దేవుడు అతనికి తోడుగా ఉండి ధైర్యపరిచి బలపరిచి, నేను అబ్రహాముని ఏ విధంగా అయితే నేను ఆశీర్వదించానో నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. నీ జీవితంలో కూడా ఏ విషయంలో నిరాశకు నిస్పృహకు గురి కావద్దు. ఎందుకంటే నీకు తోడుగా ఉన్న దేవుడు ఎల్లప్పుడూ నీకు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. భయపడద్దు, నీకు నేను తోడుగా ఉంటున్నాను అంటున్నాడు కదా. నువ్వు ఏ పరిస్థితులు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో నీకు ఇమ్మానుయేలుగా దేవుడిగా ఉండి నిన్ను ఆదరించి, నేను బలపరిచి, నేను ప్రోత్సహించి నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. తద్వారా నీ జీవితంలో గొప్ప అభివృద్ధిని చూస్తావు. గతంలో
చూసినటువంటి విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని బాధపడడం కన్నా భవిష్యత్తులో నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదం వైపు చూస్తూ నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు. ఇస్సాకును క్రమక్రమంగా అభివృద్ధిపరిచిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు నీ జీవితంలో కూడా అభివృద్ధిపరచడానికి, ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే సంపూర్ణంగా దేవుని మనం అప్పగించుకున్నట్లయితే, మన జీవితాన్ని ఆయన అధికారానికి, ఆయన నిలబడికి సంపూర్ణంగా అప్పగించుకున్నట్లయితే మీ జీవితంలో నూతన కార్యాన్ని జరిగిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, నీకు నేను తోడుగా ఉంటాను, భయపడకు. అబ్రహాముని నేను ఆశీర్వదించినట్లుగానే నేను ఆశీర్వదిస్తానని ఇస్సాకు వాగ్దానం చేస్తావు ప్రభువా. వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఒక నూతన కార్యాలు జరిగించండి ప్రభువా. ఏ విషయాలతో భయపడుతున్నారో ఆ విషయం నుంచి లేవనెత్తి, ప్రోత్సహించి, బలపరిచి వారి స్థితిగతులన్నింటినీ మీరు మార్చి వారి జీవితంలో నూతన కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇంకెంత మాత్రం నా జీవితంలో ఆశీర్వాదం లేదని నిరాశ నిస్పృహ గురవుతున్నారో అలాంటి వారికి నూతన కార్యాలు జరిగించండి ప్రభువా. నూతన ద్వారాలు తెరువు ప్రభువా. మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మీ ఆజ్ఞకు, మీ మాటకు సంపూర్ణంగా విధేయులై బ్రతికేటట్లుగా కృప చూపించమని, తద్వారా వీరి జీవితంలో నూతన కార్యాలు జరిగించమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.